శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి పురుషులకి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏం చేసుకుంటే మంచిది, 2025 సంవత్సరంలో వారికి ఏం తెలియజేస్తుంది, జాతకం మనం పరిశీలించినప్పుడు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ ప్రభావాలు మన మీద ఏ విధంగా ఉన్నాయి అనేది సంవత్సర పర్యంతం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా వీరికి దైవచింత ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా సెన్సిటివ్ గా ఉంటారు, మౌనంగా ఉంటారు, చాలా ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. ప్రేమ ఆప్యాయత ఎక్కువ రాశుల్లో చూసుకుంటే కనుక మరి కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుందని. ఎందుకంటే కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా చంద్ర స్వభావులు, అంటే వారి యొక్క తత్వం అంతా కూడా ప్రేమతత్వం ఉంటుంది, ప్రేమమయంగా ఉంటారనమాట. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు అన్ని గ్రహస్థితులు మంచిగా ఉన్నప్పుడు, వీరి జాతకంలో గనక గ్రహస్థితులు అన్ని విధాలుగా బాగుంటే కనుక చాలా మంచి స్వభావం కలుగుంటారు. ఇదే విధంగా చంద్రుడు గనక సరిగా లేకపోతే ఇప్పుడు చెప్పినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకంగా ఎక్కువగా ఉండటం, వ్యతిరేకతతో మాట్లాడడం, 10 మందితో కూడా సఖ్యత లేకపోవడం, ప్రేమాప్యాయత లేకపోవడం, అందరితో కూడా గొడవలు పడుతూ ఉండటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. ఈ రెండు కూడా కర్కాటక రాశి వారికి చెందిన వారే. అయితే జాతకం ఏం తెలియజేస్తుంది, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీరికి కలిసి వచ్చే అంశం ఏంటిది, ఇవన్నీ కూడా ముందుగా మనం చూసుకుంటే ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ వీరికి ఏం తెలియజేస్తున్నాయంటే, షష్టమంలో వీరికి కొన్ని గ్రహస్థితులు అనేది మొన్నటి వరకు కూడా జరగడం జరిగింది. అయితే అనవసరమైన గొడవలు అవ్వడం, అనవసరమైన మనస్పర్ధలు రావడం, ప్రేమాప్యాయత లేకపోవడం, ఉద్యోగ సమస్యలు కలగడం, ఇవన్నీ కూడా చూశారనమాట. సరైన సమయంలో ఉద్యోగంలోనే శత్రుత్వం ఎక్కువ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగింది మొన్నటి వరకు. ఈ 25వ తారీఖు జనవరి 25వ తారీఖు నుంచి మీకు మారిన బుధుడు గ్రహస్థితుల వల్ల అనవసరంగా ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడినవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయన్నమాట. మీకు ప్రత్యేకించి గురువు అనుగ్రహం, బుధుడు అనుగ్రహం వల్ల మంచి యోగదాయకంగా ఉందన్నమాట. కర్కాటక రాశి వారికి ఇక నుంచి అన్నిట్లో కూడా మంచి స్థితిలో గ్రహ సంచారం జరుగుతుందన్నమాట. బుధుడు షష్టమం నుంచి సప్తమంలోకి వచ్చారనమాట. అంటే 6వ స్థానం నుంచి 7వ స్థానంకి వచ్చారు కాబట్టి మనకి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అనుకూలత సూచిస్తుందన్నమాట. అన్నిట్లో లాభాలు చేకూరుతాయి. ఇప్పటి వరకు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా నివృత్తి కలిగి ఇక ఖచ్చితంగా కూడా ప్రమోషన్స్, మంచి స్థితిలో వ్యాపారం, అన్నిట్లో వృద్ధి అనేది సూచిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. మిథున రాశి వారికి ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా కర్కాటక రాశి వారికి కూడా అలానే ఉన్నాయన్నమాట. అయితే ప్రత్యేకించి వీరికి అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, శనిగ్రహం ఉందన్నమాట. కాబట్టి అష్టమంలో శుక్రుడు ఉండటం వల్ల అనవసరమైన గొడవలు ఎక్కువ అవ్వడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, మాట్లాడిన విషయంలోనే అవగాహన లేకపోవడం, అనవసరమైన మాటలు ఎక్కువగా ఉండటం, మరి కుటుంబాన్ని అప్పులు లోన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. కారణం ఏంటంటే వ్యయస్థానంలో కుజుడు ఉండటం వల్ల. ఇప్పుడు వ్యయస్థానం అంటే ఖర్చు, 12వ స్థానం. 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనవసరమైన ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని అనవసరమైన అప్పులు చేయడం, ఇలాంటివి ఎక్కువగా ఉండి అందరూ కూడా కుటుంబ వ్యవహారాన్ని ఎక్కువగా లాగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిదన్నమాట. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే వారం చూసుకుంటే కనుక సోమవారం వీరికి కలిసి వస్తుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. సోమ, గురు, శుక్ర, ఆది ఈ వారాలు వీళ్ళకి యోగ్యదాయకంగా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. సహజంగా చంద్రుడికి అంటూ ఎవరి శత్రుత్వం లేరు. చంద్రుడికి బుధుడి నుంచి చంద్రుడికి శత్రువు, కానీ చంద్రుడి నుంచి ఎవరు కూడా శత్రువులు లేరు. చంద్రుడికి ఎప్పుడు కూడా అందరూ మంచి చేయాలనే స్వభావం ఉంటుందన్నమాట. జాతకం పరంగా ప్రత్యేకించి 3 మాసాలు చొప్పున చూసుకుంటే కనుక ఎలా ఉండబోతుంది, వీరికి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధన సంపాదన పెరుగుతుంది, వ్యాపారం కలుగుతుంది, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. 9వ స్థానంలో రాహు ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అనవసరంగా గొడవలు పడుతూ ఉండటం, నరదృష్టి, నరఘోష ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. దృష్టి దోషం, దిష్టి దోషం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కారణం 9వ స్థానంలో రాహు ఉండటం వల్ల అన్నిట్లో కూడా విచారం ఎక్కువగా ఉంటుంది, అనవసరమైన ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. కోప, క్రోధ, ఆవేశ, లోభ ఇవన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంద్రియ శక్తితో ఉంటే ఖచ్చితంగా మీరు అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. అదేవిధంగా గురువు చూసుకుంటే కనుక కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. ఎప్పుడైతే మేషంలో గురువు ఉన్నాడో అన్నిట్లో కూడా లాభాలు చేకూరాయి. ఎప్పుడైతే ఈ వృషభానికి వచ్చాయో కొద్దిగా ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఆధ్యాత్మికమైన జీవితానికి వెళ్ళటం మంచిది. కోపానికి, క్రోధానికి, లోభానికి ఇవన్నిటికీ కంట్రోల్ ఉండి గురు సంబంధించిన మార్గం ఎంచుకుంటే కనుక
మీకు అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. సమృద్ధిగా సంపాదన పెరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. ఏకాదశంలో ఉన్నాడు గురువు కాబట్టి మీకు ఏకాదశ దృష్టి ఉంది. గురువు ఏకాదశంలో ఉంటే మీకు ఎటువంటి గ్రహ ప్రభావాలు మీ మీద చూపించవు. రానున్న రోజుల్లో మీకు ఇంకా మంచి రోజులు రానున్నాయి. మార్చి 29వ తారీఖు నుంచి శనిగ్రహం ముందడుగు వేస్తూ ఉంది కాబట్టి నవమ స్థానంలోకి రానున్నది, అంటే భాగ్యస్థానంలోకి రాబోతూ ఉన్నది. ఆ భాగ్యస్థానంలోకి రానున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు వచ్చిన ఉద్యోగం కానీ వచ్చిన వ్యాపారం కానీ ఏదైనా సరే మౌనంగా ఉండటం మంచిదన్నమాట. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 మాసాల్లో మౌనంగా ఉంటే మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. 10 మందికి కూడా మీకు వచ్చిన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ 10 మందికి తెలియచేయటం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నవమంలో రాహు ఉండటం వల్ల దృష్టి దోషం వల్ల కూడా వచ్చినవన్నీ కూడా వ్యతిరేకత ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. సహజంగా ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాల వరకు వీరు ఎన్ని ఇబ్బందులు పడకుండా ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు పడనివి కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి పడడం జరిగింది శని ప్రభావం చేత. ఎంతమంది అన్నారో, అనాల్సిన వాళ్ళు చాలా మంది అనేక మాటలు అన్నారు. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే శని ప్రభావం అలానే ఉంటుంది అష్టమంలో. కానీ ఇక నుంచి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మంచి మార్గమైన రోజులు రానున్నాయి మీకు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల తర్వాత నుంచి మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శని మారుతాడు మార్చిలో కాబట్టి అన్ని విధాలుగా కూడా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మౌనంగా ఉంటే మంచిది కాబట్టి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. మే, జూన్, జూలై ఈ 3 మాసాలు కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేయండి. వచ్చే స్థానం కూడా మంచి స్థితి వస్తుంది. అదే విధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు మంచి జరుగుతుంది కాబట్టి జరిగిన దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఎవరు ఏంటి అనేది గ్రహించగలగాలి. ఎందుకంటే కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే అన్నిట్లో కూడా మంచి విజయం సాధించచ్చు అనమాట. జూన్ నుంచి చూసుకుంటే కనుక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 మాసాలు కూడా మీకు పరీక్ష కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1కి 10 ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కసారిగా మీకు వచ్చిన యోగాలు 10 సార్లుగా వస్తూ ఉంటాయి. ఏది డిసైడ్ అవ్వాలనేది మీ చేతిలో ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అన్నిట్లో కూడా విజయం సాధించండి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.